పూర్తి స్థాయిలో ఇక్కడ రైతుల మధ్య విభేదాలు సృష్టించడం కోసమే. మావిగన్ కోసం వచ్చారా, అమరావతి కోసం వచ్చారా? ముందు బయట పెట్టేది మీ 36 మంది రౌడీ షీటర్లే. వాళ్ళు రైతుల సంఘీభావం ఇవ్వడానికి వచ్చే పద్ధతి అదే కానీ నిన్న మేము ఉంటే ఆడు ఒక్కడ కూడా బయటికి వెళ్ళేవాడు కాదు. గొడ్డాలు ఎప్పదీసి అభివృద్ధి సంక్షేమం అంతా బాగా జరుగుతుంది. ఇక్కడ చీడ పురుగుల్లాగా మీరు వచ్చి ఇక్కడ చీడ పట్టించడానికి వస్తున్నారా? ఏమీ లేదు, ఇది భారీ కుట్ర. అమరావతి అభివృద్ధి జరుగుతుంటే చూడలేక తట్టుకోలేక ఇక అమరావతిని విధ్వంసం చేయాలని మళ్ళీ ఇలాంటి కుట్రలు కనుక పనితే ఉండవల్లి పెనుమాకతోనే ఆగింది. ఈసారి ఇలాంటి సాహసం చేయాలనుకుంటే 29 గ్రామాల రైతులందరూ ఏకమై మిమ్మల్ని బొందబెట్టడం గ్యారంటీ. వైకాపా వాళ్ళు ఈ అమరావతి ప్రాంతాన్ని ఎడారి శ్మశానం అని చెప్పి ప్రచారం చేసి మరి ఇప్పుడు ఈ ఎడారి శ్మశాన్ని ఏ ముఖం పెట్టుకొని చూస్తానికి వస్తూ ఉన్నారు. అంటే మీరు గత 5 సంవత్సరాల్లో 19-24 మధ్య మీరు అధికారం ఉన్నప్పుడు చెప్పినవన్నీ అబద్ధాలు కల్పితాలని మీరు ఒప్పుకుంటున్నారా? ముందు దానికి సమాధానం చెప్పాకే మీరు అమరావతిలో అడుగుపెట్టే అర్హత ఉంటుంది. అందువల్లే మామూలుగా నిన్న కానీ ఈ జరిగిన నిరసన తెలియజేయడం కోసం మా వాళ్ళందరూ కూడా మీరు అమరావతి రాజధాని కాదు, మావిగాను 3 మొక్కలు 3 రాజధాని ఇవన్నీ చెప్పారు కాబట్టి శాంతియుతంగా నిరసన తెలియజేద్దామని నల్ల బ్యాడ్జీలు నల్ల జెండాలుగా తీసుకొని వచ్చి ఆ ఉండవల్లి సెంటర్ దగ్గర ఉంటే మీ వాళ్ళందరూ కూడా పొలాలు దోస్తానికి వస్తే వచ్చే కమిటీ 4-5 కాకుండా మీరు జనాలను అందరిని వేసుకొని విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి ఆ కారు మీద బానెట్ మీద కూర్చొని వాళ్ళందరూ వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడంతో వాళ్ళని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళని అడ్డుకున్నప్పుడు దానిలో బాగా దురదృష్టకర సంఘటన, ఒక కానిస్టేబుల్కి కూడా ప్రమాదశాత్తు గాయం అవ్వటం జరిగింది. తర్వాత మేమందరం కూడా పోయి ఆ కానిస్టేబుల్ని పరామర్శించి అతనికి పూర్తి స్థాయి వైద్య సహాయం కూడా అందిస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఈ 1631 రోజులు మేము అమరావతి ఉద్యమం చేస్తే ఏనాడు కానీ ఈ నాయకులు ఒక్కరు కూడా మా దగ్గరకు వచ్చింది కానీ చర్చలు జరపడానికి సంప్రదింపులు కానీ లేదు. మేము జేఏసీ తరఫున అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దీని మీద స్టాండు అభివృద్ధి చేయడం గురించి మాట్లాడదామని చెప్పి ఆయన అపాయింట్మెంట్ అడిగితే ఏనాడు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చింది కూడా లేదు. దాని మీద అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మేము మళ్ళీ రిజిస్టర్ పోస్టులు కూడా చేసి అక్నాలజ్మెంట్ కూడా పెట్టుకోవడం జరిగింది. అటువంటి పరిస్థితిలో వీళ్ళందరూ కూడా వీరికి నిజంగా రాజధాని రైతుల మీద చిత్తశుద్ధి ఉండుంటే వాళ్ళు ఎప్పుడో ఆ 1631 రోజుల్లో ఎప్పుడోకప్పుడు వచ్చేవాళ్ళు. మేము అమరావతి పాదయాత్ర చేసినప్పుడు మేము తినే అన్నాల్లో మట్టి కలిపిన చరిత్ర వాళ్ళది. కాబట్టి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ రైతుల మధ్య విభేదాలు సృష్టించడం కోసమే ఈ విధంగా వచ్చి కవింపు చర్యలకి పాల్పడే విధంగా వస్తూ ఉన్నారు. కాబట్టి నేను అడ్డుకోవడం జరిగింది. మరొకసారి కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడితే మా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని రానియకుండా అడ్డుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తాము. జై అమరావతి, జై జై ఆంధ్రప్రదేశ్. నా పేరు బుచ్చితిరుపతిరావు అండి, తుళ్ళూరు గ్రామం, అమరావతి. నిన్న జరిగిన సంఘటన రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు. పెనుమాకలో రైతులు సంఘీభావంగా అమరావతి రైతులకు న్యాయం చేయడం కోసం మేము వస్తుంటే తెలుగుదేశం రౌడీలు గూండాలు మా మీద దాడి చేశారు అని చెప్పి వెళ్ళి ప్రెస్ మీట్ చెప్పుకున్నటువంటి పేర్ని నాని కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, ఆ పక్కన వచ్చిన తొత్తులు కానివ్వండి. తొత్తులను ఎందుకు అంటున్నారంటే ఇదే వ్యక్తులు 200 మంది రైతులు మీరు చేసిన రాజకీయ హత్యల వల్ల చనిపోతే గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కనీసం మీ పక్క నుండి ఒక వ్యక్తి కూడా వచ్చి పలకరించిన పాపాన పోలేదు. పైగా ఇది శ్మశానం ఎడారి అని చెప్పిన ఈ రాజధానిలో మీకేంటి పని? పైగా మీరు ఈ మధ్య కొత్తగా మొదలుపెట్టారు మావిగన్ అని. మరి ఇప్పుడు మీరు మావిగన్ కోసం వచ్చారా, అమరావతి కోసం వచ్చారా? అమరావతి రైతులకి సానుభూతి తెలియజేయడం కోసం వారి బాధలు పట్టించుకునే హక్కు మాకు లేదా అంటున్నారు. మీరు ప్రభుత్వంలో ఉండి 5 సంవత్సరాలు మరి ఇదే అమరావతి రైతులకి మీరు సంఘీభావం తెలదలుచుకుంటే ఈ పక్క రోడ్డు వెంబడి వెళ్తానే పరదాలు కట్టుకొని పోవాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చింది జగన్ రెడ్డి? ఖబర్దార్, గుర్తుపెట్టుకో. ఆ రోజున నువ్వు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్న రోజునే నువ్వు ఈ ప్రాంతంలో పరదాలు కట్టుకొని పోలీసులు పెట్టుకొని అసెంబ్లీకి వెళ్ళావు. మళ్ళీ ఈ రోజున ఏ ముఖం పెట్టుకొని నీ తొత్తుల్ని అందులోనూ అదేది ఒక కమిటీ అని వేశారు, సిఆర్డిఏ, అది రైతుల కమిటీ అని, పరిరక్షణ కమిటీ. ఆ పరిరక్షణ కమిటీలో వచ్చింది ఎవరు? నిన్న 36 మంది రౌడీ షీటర్లు. 36 మంది రౌడీ షీటర్లు వచ్చారు. నిన్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి, వీళ్ళందరి దగ్గర మా అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి, పోలీసుల దగ్గర వీడియోలు ఉన్నాయి, మేము అందరినీ బయట పెడతామని. ముందు బయట పెట్టేది మీ 36 మంది రౌడీ షీటర్లే. వాళ్ళు రైతులు సంఘీభావం ఇవ్వడానికి వచ్చే పద్ధతి అదే. మళ్ళీ తిరిగి అమరావతిలో గత 5 సంవత్సరాల్లో మీరు చేస్తున్న విధ్వంస రచననే అమరావతి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, ఇది ఎక్కడ ప్రపంచ స్థాయి నగరానికి వెళ్ళిపోతుందన్న దుగ్ధని
మీరు ఆపుకోలేక ఏదో విధంగా అలజడి సృష్టించి మళ్ళీ అమరావతికి పెట్టుబడులు రాకుండా చేయడం కోసం చేసిన ప్రయత్నం తప్ప ఇది మీకు రైతుల మీద కానీ అమరావతి ప్రాంతం మీద కానీ ఏ విధమైన సానుభూతి లేదు. మీరు అమరావతి విధ్వంసం కోసమే మీరు పూనుకున్నారు, దానికోసం ఇప్పటికీ కృషి చేస్తూ ఉన్నారు. కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ గుర్తుపెట్టుకో చెప్తా ఉన్నాను, అమరావతి రైతుల గురించి కానీ అమరావతి గురించి కానీ మాట్లాడే హక్కు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉంది. హక్కు ఉంది, బాధ్యత ఉంది. ఒక్క మీకు తప్ప, మీ ఒక్క వైసీపీకి తప్ప, ఒక్క నీకు తప్ప. తిరిగి మళ్ళీ అమరావతి రైతులకి సంఘీభావం తెలపడమో వాళ్ళ బాధ అర్థం చేసుకోవడం కోసం అన్న వంకతో ఇక్కడ అలజడులు సృష్టించడానికి వస్తే మాత్రం నిన్న పొరపాటున ఉండవల్లి దగ్గర అయిపోయింది. అదే కనుక ఆ కాన్వాయ్ కనీసం ఏ మందరం దాకా తుళ్ళూరు దాకా వచ్చుంటే వచ్చిన వాళ్ళు తిరిగి ఒక్కళ్ళు కూడా వెనక్కి వెళ్ళి ఉండేవాళ్ళు కాదని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి అమరావతి గురించి మొన్న ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మావిగని పేరు చెప్తే చంద్రబాబు నాయుడుకి గుండెపోటు వచ్చి చచ్చిపోతాడనే. ఆయన చచ్చిపోవటం కాదు, ఇప్పుడు చెప్తా ఉన్నా, అమరావతి పేరు చెప్తే నీకు నిద్ర పట్టట్లా, అమరావతి పేరు చెప్తే నీకు బీపీ వస్తుంది. కాబట్టి ఏదో విధంగా అమరావతిని అడ్డుకోవాలి, ఇక్కడికి పెట్టుబడులు రాకుండా చేయాలనే ఉద్దేశంతో నువ్వు చేస్తున్న కుట్ర తప్పితే ఏ ఒక్క రైతు మీద కానీ అమరావతి మీద కానీ మీకు సానుభూతి ఉంది, వాళ్ళ సమస్య అర్థం చేసుకోవడం కోసం వస్తామంటే నమ్మే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవడూ లేడు. కాబట్టి ఇకనైనా అమరావతి మీద ఈ కుయుక్తులు మానుకొని నీకు మనిషి అయితే ధైర్యం ఉంటే ఇదే రోడ్లో మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళి, ప్రతిపక్షంలో నీకు ఇచ్చారు కదా 11 సీట్లు, నువ్వు కూడా పులివెందుల ఎమ్మెల్యేవి, ఇప్పుడు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడు ఒకసారి ఇదే రోడ్లో. 5 సంవత్సరాలు పవర్ ఉంది కాబట్టి పోలీసుల్ని పరదాలను అడ్డం పెట్టుకొని వెళ్ళావు. ఇప్పుడు మరి సంఘీభావం తెలపడానికి నీ తొత్తులు పంపించే బదులు నువ్వే రావచ్చు కదా. ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఉంటే తెలిసేది 1631 రోజులు మేము పడ్డ బాధలేంటో. మహిళలు మీకు ఎవరికి సమాధానం చెప్పడం కోసం అనేక మంది రైతులు రావసల్లా. మా అమరావతి మహిళలు ఒక్కళ్ళు అడిగే ప్రశ్నలు మీరు సమాధానం చెప్పగలగండి, మీరు తిరిగి మిమ్మల్ని రాజమార్గంలో మిమ్మల్ని వెనక్కి పంపిస్తాం. అవన్నీ చేసే ధైర్యం లేక ఈ కుయుక్తులు ఎక్కడైనా మానుకుంటే మంచిది. ఇంకొకసారి అమరావతి జోలికి వస్తే మాత్రం నిన్నట్లాగా వచ్చిన వాళ్ళు ఎవరు తిరిగి వెళ్ళరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై అమరావతి. అందరికీ నమస్కారం. మా తుమ్మరాయనపాలెం, నా పేరు పులిచిన్న. అమరావతి రాజధాని ప్రాంతం అంటే ఇంటర్నేషనల్ రాజధాని. 2016-17లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజధాని ప్రకటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటే మేము కూడా ఆమోదిస్తున్నాము, రాజధానికి మేము కూడా కట్టుబడి ఉన్నాం అన్నాడు. కానీ ఆయన ప్రభుత్వం వచ్చినాక 5 సంవత్సరాలు అమరావతి రైతులు అందరూ కూడా నడి రోడ్డు మీదే ఉన్నాం, నడి రోడ్డు మీద భోజనాలు చేసాం. ఎందుకంటే భూములు ఇచ్చాం, మా భవిష్యత్తు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉండాలి, ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పేసి మేము పోరాటం చేస్తే మా శిబిరాలపైనే జగన్మోహన్ రెడ్డి రౌడీలను పంపించి కొట్టించాడు, కేసులు పెట్టించాడు. అన్నీ భరించాం. ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం గెలిపించుకున్నాం. ఏంటంటే రాజధాని కోసం మరి మేము కష్టపడ్డాం, మా పిల్లల భవిష్యత్తు కావాలని. అయినా జగన్మోహన్ రెడ్డి ఒకటే మనం అడుగుతున్నాం, అయ్యా నీ ప్రభుత్వం వచ్చినాక 5 సంవత్సరాల్లో ఏమన్నా ఒక ఇటుక పెట్టావా? ఏ ఒక్క అసైన్ రైతుకి కవులు కొట్టావా? ఏ ఒక్క అసైన్ రైతుకి ఫ్లాట్ కొట్టావా? ఏమీ చేయలా. 41 జీవో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మాకు అసైన్ రైతులకు గజాలు ఇస్తే వాటిని రద్దు చేసి ఈరోజు మాకు గజాలు రాకుండా చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిది. అదే పేరు నాని చెబుతున్నాను. పేరు నాని ఒకటే, నువ్వు ఏ కాడికి సోషల్ మీడియాలో మాట్లాడి రైతులు రెచ్చగొట్టి ఏటోడు మాట్లాడాలి. యూట్యూబ్ ఛానల్లో నాకు కొంచెం డబ్బులు వస్తే అది నాకు సోషల్ మీడియా పెరిగిపోతున్నాడు ఆలోచన తప్ప ఈ పేరు నానికి అంబటి రాంబాబుకి అవినాష్కి వీళ్ళు ముగ్గురికి ఇదే పని. అదే కానీ నిన్న మేము ఉంటే ఆడు ఒక్కడ కూడా బయటికి వెళ్ళేవాడు కాదు. గుడ్డలు ఎప్పదీసి పేరు నానిని, అంబటి రాంబాబుని, అవినాష్ని మా మందడం సెంటర్లో కట్టేసేవాళ్ళు. మాకు తెలియదు. కానీ వీళ్ళకి చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేదనుకో, మీ ముగ్గురికైనా బుద్ధి ఉండాలిగా. ఈ ప్రాంతంలో రాజధాని అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొస్తున్నాడు, లోకేష్ బాబు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నాడు. వాళ్ళని ఆపాలి, రైతులను రెచ్చగొట్టాలి. ఒక ఆలోచన తప్ప మీ వైసీపీ ప్రభుత్వానికి రెండోది లేదు. అభివృద్ధి చేద్దాం, ప్రజలను మేలు కోరుకుందాం అనే ఆలోచన మీకు లేదు. ఎక్కడి నుంచి అయినా మారండి రా బాబు, ఎక్కడైనా మారండి. ఈ ప్రాంతంలో ఉంది ఎక్కువ ఎవరు అదొకసారి గమనించావా? దళితులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజధాని ఇది. ఈ రాజధాని గురించి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచించావా? మీ పేదవాడుగానే ఉండాలి, వీళ్ళు ఏ కాడికి అవ్వకూడదు, వీళ్ళ గజాలు ఇవ్వకూడదు అనే ఆలోచన. ఆ రోజు నీ ప్రభుత్వం రాగానే ఏం చేసావా? నీ కూల్చడం, నీ ప్రభుత్వం కూల్చడమే. ప్రజావతి గులిచావు, మరి అమరావతి రైతులను నాశనం చేసావు. ఇంకెంతవరకు నీది ఎన్నాళ్ళు సహించాలి? ఒకటే గమనిస్తున్నావు, జగన్మోహన్ రెడ్డి గారు నీకు 11 సీట్లు అప్పచెప్పారు, ఇంకా నీకు బుద్ధి రాలా. మీ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక, మేము అసైన్ రైతులమే, ప్రశాంతంగా ఉన్నాం. ఈ ప్రాంతంలో
అందరికీ గజాలు ఇచ్చాడు బాబు సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదుకున్నారు. ఆ రోజు ఇబ్బంది పడ్డాం. మహిళల్ని మీ పోలీసులు, మీ ప్రభుత్వంలో మీ పోలీసుల చేత ఆడవాళ్ళని దక్కులో పెట్టి కాలు పెట్టి కొట్టారు. ఏమైంది? అప్పుడు ఏం చేసావు? అప్పుడు ఎక్కడికి వెళ్ళావు? మా ఆవేదన ఈ రోజు కూడా 40 కేసులు 30 కేసులు మా పైన దాడులు, తలకాయలు బాలగొడతాం. నీ ప్రభుత్వం చేసిన పని, నీ వైసీపీ ప్రభుత్వం చేసిన పని. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించుకో. మేము ఇక్కడ సాగించము. ఈ ప్రాంతంలో పేరు నాని అమ్మడి రాబాబుకి అవినాష్కి ఒకటే మాట చెబుతున్నా, మీకేం పని? ఈ ప్రాంతంలో రావాల్సిన పని ఏంటి? కావాలంటే మీరు కూడా గజాలు కొనుక్కొని ఇల్లు కొట్టుకోండి, మీకు కాదను. లేదా మీరు కూడా అభివృద్ధి చేయండి, మీకు కాదను. శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, ముప్ప ప్రాంతం అన్నారు. ఇంకా మీకు సిగ్గు లేదా? మా ఆవేదన అది. మేము ఆ రోజు మా అమ్మ కూడా చనిపోయింది. మా అమ్మ కూడా చనిపోయింది ప్రాంతం రాజధాని భూమి ఇచ్చి. ఆలోచించి నేను ఒక దళితుడిని, నా పైన 40 కేసులు పెట్టారు. ఈ ప్రాంతంలో నందుకుని సురేష్ని పెట్టుకొని 3 రాజులు ప్రకటించి మా పైన దాడులు చేపించి పోలీసులు అధికారం ఉందని చెప్పి మిస్టర్ రాజ్యం చేసుకున్నారు. మేము ఊరుకుంటున్నామనా? ఏం మేము పిచ్చోళ్ళవా? మేము రైతులమే. మా తాత తండ్రి కష్టపడిన భూములు రాజధానికి ఇచ్చాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కష్టపడి 70 సంవత్సరాల వయసులో కూడా విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో బాగుండాలి. సీడాక్స్ రైతుకి ఇచ్చిన ప్లాట్లలో కూడా రోడ్లు అయిపోయినాయి, కట్టడాలు అయిపోయినాయి. మాకు త్వరలోనే మాకు ప్లాట్లు కూడా అప్పచెబుతున్నారు. రోడ్లు వేసి డ్రైనేజీ, కరెంట్ అన్ని వ్యవస్థ మొత్తం కూడా బ్రహ్మాండం జరుగుతుంది. ఈ ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి ఈ కుక్కలను పంపించాడు. ఈ కుక్కలు ఎవరంటే అంబటి రాంబాబు, అవినాష్ రెడ్డి, పేరు నాని. ఈ లేకాడికి రెచ్చగొట్టే ఉద్దేశం ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈ మళ్ళీ వచ్చేది కూటమి ప్రభుత్వమే, కట్టేది సీఎం గారు రాజధాని చంద్రబాబు నాయుడు గారే. ఎవడో వల్ల సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 11 వచ్చినాయి అనుకుంటా. ఈ దెబ్బ నీకు 5 సీట్లు వస్తాయి. ఇది రాసి పెట్టుకో. ప్రజల రాజధాని ఇది, 5 కోట్ల రాజధాని ఇది. ఒకటారు ఆలోచించుకొని నువ్వు ముందలకెళ్ళు. రైతుల్ని ఇంకా కూడా రెచ్చగొట్టే విధంగా చేయమాకు. మీ రౌడీజం ఆపండి. ప్రశాంతంగా ఉంది రాజధానిలో. ఎక్కడా కూడా గొడవలు లేవు, కేసులు లేవు. ప్రశాంతంగా ఎవరు బతుకుతున్నారు. ఇసుక దోచుకుంది మీరు, మీ గవర్నమెంట్లో. మట్టి తవ్వుకుంది మీరు, రోడ్లు అమ్ముకుంది మీరు, మీ ప్రభుత్వం, మీ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్. చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దోచుకుంది రాజధానిలో, మీరు దోచుకుంది. ఈ ప్రభుత్వం అభివృద్ధి జరుగుతుంది. ఒకటే గమనించి ఎక్కడైనా సరే పేరు నానికి అంబటి రామ్కి పేరు నానికి హెచ్చరిస్తున్నాం. మేము ఒక దళితుడిగా మాట్లాడుతున్నా. మా వాళ్ళందరూ కూడా ఊరుకో. అది మేము కానీ ఉంటే నీ గుడ్డలు ఎప్పదీసి తీసేవాళ్ళే. ఒకటే హెచ్చరి గుర్తుపెట్టుకోండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. నిన్న ఏదైతే వైసీపీ పార్టీ నాయకులు రాజధాని అమరావతి పర్యటన అంటూ పగటి వేషాలు వేసుకుంటూ రాజధాని అమరావతికి రావటం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, మీరు సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ అని చెప్పేసి వచ్చారు. అసలు గతంలో మీరు ప్రభుత్వంగా పరిపాలించేటప్పుడు సిఆర్డిఏ అనే పేరే తీసేశారు కదా. సిఆర్డిఏ పేరు తీసేసి అమరావతి మెట్రోపాలిటన్ అని చెప్పేసి మీరేదో మీ సొంత పేరు పెట్టుకున్నారు కదా. ఏ అర్హతతో సిఆర్డిఏ అని పేరు పెట్టుకొని మీరు రాజధాని పర్యటించడానికి వచ్చారు? మీరు రాజధాని అమరావతి, మీ యొక్క కమిటీలో అమరావతి అనే పేరే లేదు. మీరు వచ్చినటువంటి కమిటీకి అమరావతి అనే పేరే లేకుండా వచ్చి అమరావతి రైతులను పరామర్శించడానికి, సందర్శించడానికి వస్తున్నామని చెప్పేసి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు? మీరే అన్నారు కదా, ఇక్కడ ఈ రాజధాని అమరావతి ఎడారి ప్రాంతం, అలాగే ఇక్కడ శ్మశానం, ఇక్కడ పందులు తిరుగుతున్నాయి, ఇక్కడ అన్ని గ్రాఫిక్స్ బిల్డింగ్లు అని మీరే చెప్పారు కదా. మరి 5 సంవత్సరాలు మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి పబ్బం గడుపుకొని ఆ ప్రజల చేత చివాట్లు తిని చేదరించుకొని 11 సీట్లకి పరిమితం అయ్యారు. అయినా మీకు బుద్ధి రాకుండా 3 రాజధానులు అని ఇప్పుడేమో మావిగాని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మేము ఒకటే అడుగుతున్నాం రాజధాని అమరావతి రైతులుగా, మీరు రాజధాని అమరావతిలో పనులన్నీ బాగా జరుగుతున్నాయి, అభివృద్ధి సంక్షేమం అంతా బాగా జరుగుతున్నాయి.
ఇక్కడ చీడ పురుగుల్లాగా మీరు వచ్చి ఇక్కడ చీడ పట్టించడానికి వస్తున్నారా? ఇక్కడ చీడ పురుగుల్లాగా గద్దల్లాగా మీరు వాలి ఇక్కడ అమరావతి పనులకు ఆటంకం కలిగించాలని భయాందోళన సృష్టించాలని మీరు చూస్తున్నారా? ఏదైతే నిన్న తాడేపల్లి సిఐ వీరేంద్ర గారు ఆయన మంచి మనిషి, మంచి మృదు స్వభావి, అలాంటి వ్యక్తి మీద మీరు దాడి చేశారు. ఆయన్ని వీడియోలు చూస్తుంటే ఆయన్ని మిమ్మల్ని కాపాడదాము, మిమ్మల్ని సేవ్ చేద్దామని వచ్చినటువంటి ఆయన్ని మీరు అంబటి రాంబాబు తోసి నెడతం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, అమరావతి రైతులుగా ఏదైతే పోలీసులపై చేయి చేసుకున్నటువంటి ఆ యొక్క నాయకులపై అమరావతి రైతుల తరపున మేము కూడా కేసులు పెడతానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాం. అదేవిధంగా మీరు ఏదైతే కుట్రపూరితంగా రాజధాని అమరావతిలో చీడపురుగుల్లాగా వాలాలని చూస్తే అమరావతి రైతులుగా మేము గతంలో మేమంతా కూడా వ్యవసాయం చేసినటువంటి రైతులమే. చీడపురుగులకు ఏ మందులు వాడాలో మాకు తెలుసు. చీడపురుగులకి ఏ మందు కొడితే ఆ పురుగు నాశనం అయిద్దో, ఆ పురుగులు ఏ విధంగా చేయాలో కూడా అమరావతి రైతులుగా మా అందరికి తెలుసు. మరొక్కసారి రాజధాని అమరావతిలో ఇలాంటి కుట్రలు పన్నుదాము, ఇలాంటి కుట్రలు చేద్దామని ప్రయత్నాలు చేస్తే ఇక్కడకు వస్తే మీకు ఆ చీడ పురుగులకు ఏదైతే మందు కొడతామో అలాంటి మందు కొడటానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై అమరావతి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ మాయమాటలను నమ్ముకొని 2019 ఎలక్షన్లలో అత్యధిక సీట్లు ఇచ్చి 151 సీట్లతో ప్రభుత్వాన్ని అప్పచెబితే అమరావతి రాజధాని జోలికి వచ్చి అమరావతి రైతుల్ని హింసించి మరి ఈనాడు 11 సీట్లకి పరిమితం అయినా కూడా ఇంకా సిగ్గురాకోకుండా మరి చేసినటువంటి తప్పుని మరలా చేసే విధంగా పునరావృతం చేసుకుంటూ ఈ రోజున రాజకీయ ముసుగులో రాజకీయ రౌడీలుగా ఉన్నటువంటి నీ యొక్క పార్టీ నాయకుల్ని ఈరోజు అమరావతి ప్రాంతంలో రైతుల మీదకి ఉసిగొలిపే విధంగా చేసి ఇక్కడ మేము నల్ల బ్యాడ్జీలతోటి నిరసన తెలుపుతున్నటువంటి కార్యక్రమంలో రైతుల్ని మరి తెలుగుదేశం రౌడీలు గూండాలని ఉచ్చరిస్తూ మీరు చేస్తున్నటువంటి ఈ మీడియా సమావేశాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికమంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ మమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గడిచినటువంటి 5 సంవత్సరాలు కూడా మీ యొక్క పరిపాలనలో ప్రతి ఒక్కరికి కూడా పరిచయం చేసినటువంటి సందర్భాన్ని మేము అందరం చూసాము. అందరికీ తెలుసు ఇక్కడ రైతులుగా ఉన్నామా, రాజకీయ నేతలుగా ఉన్నామా, ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని 5 సంవత్సరాల పాటు రాజధాని ఉద్యమం కోసం ప్రతి ఊరు కూడా తిరిగేటువంటి సందర్భాలని మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలారా, ఏ రోజైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంత రైతుల జోలికి వచ్చాడో మేము చేపట్టినటువంటి ఈ 1631 రోజు ఉద్యమం మరి 1+6+3+1 ఇవన్నీ కూడితే 11 వస్తుంది. ఈ 11 సంఖ్యే మా అమరావతి రైతులు ఉసురు కొట్టుకొని జగన్మోహన్ రెడ్డికి 11 మంది ఎమ్మెల్యేలు మిగిలిన సందర్భం ఉంది. కానీ ఇప్పుడు అతను ఆ తప్పును తెలుసుకోకుండా మరలా ఇంకా అమరావతిని నాశనం చేయాలి, అమరావతిలో ఉన్నటువంటి ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని మరి మన ఆలోచనలు పక్క తప్పించాలని అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క అమరావతి పేరుని కూడా ఉచ్చరించడానికి ఇష్టం లేకుండా ఆయన మళ్ళీ అమరావతిని మావిగన్ అనే యొక్క పేరుని మార్చుకుంటూ తను చేస్తున్నటువంటి దుశ్చర్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా మా అమరావతి ప్రాంత రైతులందరూ తెలియజేసేది ఇది, మేము నిరసన తెలుపడానికే నిన్న మేము అమరావతి ప్రాంతంలో పాదయాత్ర చేయడానికి కానీ అమరావతి ప్రాంతంలో వాళ్ళు పరామర్శించడానికి అర్హులు కాదని ఒక ఉద్దేశంతో మేము ఒక నియమం పెట్టుకుంటాం. ఈ గొట్టున పలానా వ్యవసాయదారులు నడవాలి, ఈ డొంకన పలానా వ్యవసాయదారులు నడవాలి, వీళ్ళకి హక్కులు ఉంటాయనేసి. అలానే ఇక్కడ అమరావతి ప్రాంతంలో మేము మాకు సహకరించినటువంటి రాజకీయ నాయకులు, మాకు సహకరించినటువంటి రాజకీయ పార్టీలు ఎవరొచ్చినా కానీ ఎప్పుడొచ్చినా సరే సాదర స్వాగతం పలికి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటాం. మీరు అమరావతికి విచ్ఛిన్నానికి నాశనం చేసినటువంటి వ్యక్తులు మరి ఆ రోజున గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతి సృష్టికర్త, అమరావతి ప్రదాత, అలాంటి ఆయనే మా అమరావతి ప్రాంత రైతులని ప్రారంభించడానికి వస్తే మీరు ఆ రోజు చేసినటువంటి దుశ్చర్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి తగిన బుద్ధి చెప్పినటువంటి సందర్భం మీకుంది. మరి అలాంటి చర్యలు ఉన్నా కూడా మీరు ఈ రోజున అమరావతి ప్రాంతంలో అమరావతి ద్రోహం చేసినటువంటి వ్యక్తులు, అమరావతిలో రాజకీయ రౌడీలుగా వస్తున్నటువంటి మిమ్మల్ని అడ్డుకోవడం ఎలాంటి పొరపాటు లేదని మేము
తగినటువంటి నిర్ణయం తీసుకొని మా నిరసన తెలియజేస్తున్నాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనించాలని మరీ కోరుతా ఉన్నాం. నిన్న రైతులను మలగరీయడానికి వచ్చామని నిన్న వాళ్ళు చెప్తున్నారు రైతులని. మరి మేము ఉద్యమాలు చేసేటప్పుడు మీరే అన్నారు కదా ఇక్కడ పేడ్ ఆర్టిస్టులు అని. మరి ఇక్కడ పేడ్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు మీరు ఏ రైతులను మలగరీయడానికి వచ్చారు? ఒకటి, ఏ రైతులైతే భూమి త్యాగం చేశారో ఆ రైతుల కష్ట ప్రతిఫలం మీద 10 కోట్లు పెట్టి ప్రజావేదికని కడితే ఆ ప్రజావేదికని అది ప్రజల సొమ్ము, ప్రజల కోసం ఉపయోగపడే బిల్డింగ్ అది. దాన్ని విధ్వంసం చేసినప్పుడు మీరు ఏమైపోయారు? మీరు వచ్చి ఎందుకు అడగలేదు? ఎందుకు దీన్ని ధ్వంసం చేశారని మీరు ఎందుకు ఈ పేరు నాని కానీ ఈ దేవినేని అవినాష్ కానీ మరి వచ్చిన అమ్మడి రాంబాబు కానీ వీళ్ళు ఎందుకు అడగలేదు? ప్రజావేదికని కూల్చిన రోజు అది. 3 రాజధానులు నిన్ను నమ్మి భూములు ఇచ్చావు, నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా అని. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నావు, 3 మాటలు మార్చావు. మరి ఉద్యమాలు జరిగేటప్పుడు మా అమ్మాయిని కడుపుతో ఉన్న నా కూతుర్ని బూటు కాళ్ళతో తొక్కిచ్చావు. ఒక డిఎస్పీ శ్రీనివాసరెడ్డి బూటు కాళ్ళతో తొక్కిచ్చావు. ఆ పిల్లకి ఇప్పుడు కూడా పిల్లలు లేరు. మరి ఆ అమ్మాయిని పలకరించడానికి మీరు ఎందుకు రాలేదు? ఆ రోజు మా మందడం గ్రామానికి మీరెందుకు రాలేదు? అది కనిపించలేదా మీకు? మరి మేము భూములు ఇచ్చిన రైతులు మేము కాదా? అది అలాగే కృష్ణాయపాలెంలో మరి ఎస్సీ ఎస్టీలు ఎవరైతే మా తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళ మీదే అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళకి సంఖ్యలో వేయించారు. మరి ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీని బలగడానికి మీరు ఎందుకు రాలేదు? అలాగే మేము ఉద్యమాలు చేసేటప్పుడు మరి మా మహిళలందరూ కూడా దుర్గగుడికి వెళ్ళినప్పుడు మీ పోలీసులు అప్పటి మీ గవర్నమెంట్లో ఉన్న పోలీసులు లాఠీలకి సూదులు గుచ్చుకొని వచ్చి మరి మా మహిళలందరినీ పొడిచిన రోజు ఆ రోజు మీరు ఎందుకు పలకరించలేదు? మా మహిళలు మరి కింద పడి ఏడుస్తూ ఉండి దెబ్బలు తగిలి కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని మరి జుట్టు లాగి ఈడ్చే ఆనాటి పోలీసులకి మరి మీరు ఎందుకు వచ్చి మమ్మల్ని ఎందుకు పలకరించలేదు? ఇవన్నీ పలకరినప్పుడు ఈరోజు మేము పలకరింపని చెప్పి వచ్చారు. ఏ రైతైనా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన ఆ 10 మంది 20 మందిలో ఏ రైతైనా మిమ్మల్ని ఆహ్వానించారా? ఆహ్వానిస్తే చూపిండి, అది తీయండి. ఎక్కడైనా ఆహ్వానం ఉందేమో? మీ దగ్గరికి వచ్చిన రైతుల్లో 4 ఈ సాయంత్రానికే భూములు ఇచ్చేశారు సిఆర్డీ వాళ్ళని పిలిచి. అయినా సరే మరి 5 సంవత్సరాల ఉద్యమం 1636 రోజుల ఉద్యమం జరిగితే అప్పుడు వెయ్యిన కమిటీ, ఇప్పుడు కొత్తగా మీరు కమిటీలు ఎందుకు వేశారు? ఏమీ లేదు. ఇది భారీ కుట్ర. అమరావతి అభివృద్ధి జరుగుతుంటే చూడలేక తట్టుకోలేక దీన్ని ఎలాగైనా విధ్వంసం సృష్టించాలని చెప్పి అమరావతి అనే పేరు పలకడం ఇష్టం లేనప్పుడు మీరు అమరావతి రైతులు మీరు పలకడానికి ఎందుకు వచ్చారు? అమరావతి ఇది అమరావతి మావిగన్ను కాదు కదా. మేము అదే చెప్తున్నాం. మావిగన్ను కానప్పుడు నువ్వు దేనికి వచ్చావు? మరి అసలు అమరావతికి రాజధానే లేనప్పుడు మళ్ళీ నువ్వు రాజధాని రైతులకి న్యాయం చేయాలనుకుంటే నువ్వు ఎందుకు అడగడానికి వచ్చావు? ఏ రైతైనా నీకు కంప్లైంట్ పెట్టాడా? మా ఇంటికి రాగి నాకు అన్యాయం జరుగుతుందని. భూములు 98% ఇచ్చారు, ఇవ్వని 2%, అది కూడా పెనమాక రైతులు నీ వర్గం వాళ్ళే. వాళ్ళు రమ్మని నిన్నేం అనలేదు. మీరంతటికి ఏది ఒకటి పని పాట లేక ప్రతిపక్ష హోదా లేదు. కనీసం అసెంబ్లీకి కూడా మీరు రారు, అడగడానికి కూడా అసెంబ్లీకి రారు. మీరు రైతుల సమస్యల మీద కాదు, రాష్ట్ర సమస్యల మీద కూడా మీరు అసెంబ్లీకి రావట్లా. అలాంటి వాళ్ళు ఏదో 4-3 రైతులను పలకరియడానికి అంత హంగామా చేసి పక్క జిల్లాలు పక్క నియోజకవర్గ రౌడీ వాళ్ళని తీసుకొచ్చి మీ అందరికి మీరే విధ్వంసాన్ని సృష్టించి టీడీపీ వాళ్ళు గుడ్లేశారని చెప్పి మీరు అంటున్నారు. మరి ఆ రోజు మీరు సూదులు పెట్టి మమ్మల్ని గుర్తలేదా? మీరే గుడ్డులు తెచ్చుకొని ఏదో దొంగతనం చేసి దొంగ అని అరిసినట్టుగా మీరే గుడ్లు తీసుకొచ్చి వేసుకొని మళ్ళీ టీడీపీ వాళ్ళు మమ్మల్ని తన్నారు, మరి మమ్మల్ని కొట్టారని మీరే కేసులు పెట్టడం. ఇదే మరి మీ రాజకీయం. 5 ఏళ్ళు భారీ మెజార్టీ ఇచ్చి 150 సీట్లు ఇస్తే ఆనాడు పరిపాలన చేత కాలేదు నీకు కనీసం. మరి ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా నీకు మరి ప్రతిపక్షంలో ఉండి కూడా సమస్యల మీద పోరాటం నీకు చేతగాని మరి మంత్రిగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఇలా ప్రజలు సిగ్గు తెలుసుకొని బుద్ధి వచ్చి నీలాంటి దుష్టుడిని ఉంచకూడదని చెప్పి 11 సీట్లు పరిమితం చేశారు. ఇంకా నువ్వు మారాలి. ఇలాంటివి మళ్ళీ నువ్వు అమరావతి మీదకి వస్తే మరి మేము మాది మందడం గ్రామం కదా, అక్కడ జరిగింది మాకు తెలియదు. అదే ఇక్కడికి వచ్చి ఉంటే ఒక్కొక్కటి కాళ్ళు ఎరగొట్టి మరీ పంపించేవాళ్ళు. మా మహిళలే మిమ్మల్ని కాళ్ళు ఎరగొట్టి పంపిస్తారనమాట. ఇలా ఎప్పుడైనా కూడా అమరావతిలో మీరు కాలు పెట్టే నైతిక హక్కు మీకు లేదు. ఇది మహిళా ఉద్యమం. ఆ రోజు మహిళ కన్నీరు గార్చినప్పుడు మీరు ఓదార్చడానికి రాని నాయకులు ఈరోజు దేనికి వచ్చారు? ఇది పుట్ట, ఇదంతా కూడా ఒక అబద్ధం, ఇది ఒక నాటకం. అది మా పెనమాక రైతులు కానీ కృష్ణాపాలెం రైతులు కానీ తిప్పికొట్టారు. మిమ్మల్ని బాగా బుద్ధి చెప్పారు. మీరు బుద్ధి తెచ్చుకోండి. ఈనాటికైనా ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. జై అమరావతి. 2% అంటే భూమి ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ రాజధానిలో ఈ 2% మందిని తీసుకొని వెళ్ళి అంటే వాళ్ళ కార్యకర్తల దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్ళాలి. వీళ్ళేదో మా దగ్గరికి వచ్చారు వాళ్ళ
బాధ అంతా చెప్పుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. కానీ నా అభిప్రాయం అయితే వీళ్ళే తీసుకెళ్ళిన తర్వాత మరి వాళ్ళకి మధ్య ఏం జరిగిందో ఈయనేం విన్నాడో. కాకపోతే మీ తరపున మేము న్యాయ పోరాటం చేస్తామని హామీ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత మరి పక్కకు పిలిచి ఏం డిమాండ్ చేశాడో తెలియదు. కానీ వీళ్ళు ఇంటికి వచ్చి మనసు మార్చుకొని తెల్లారే సిఆర్డీకి భూమిని ఇవ్వడం జరిగింది. మరి ఎన్నో ఏళ్ళ నుంచి భూమిని ఇవ్వకుండా తెల్లారే ఇచ్చారంటే అక్కడ వీళ్ళకి ఏ రకమైన సంఘటన ఎదురైందో మరి వాళ్ళు ఏం అడిగారో మాకైతే తెలియదు. ఆ తర్వాత ఎక్కువ మంది భూమి ఇవ్వడానికి ఇచ్చేశారు. కాబట్టి వీళ్ళ మనసు మారుతుంది, మళ్ళీ మనం ఏదో ఒక కుట్ర చేయాలి, మళ్ళీ వీళ్ళ మనసు మార్చాలని నిన్న ఎప్పుడైతే వాళ్ళు అధికారంలో ఉన్నారో వాళ్ళు సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలనుకున్నారు. అది జరగలేదు. తర్వాత దాన్ని పేరు మార్చాలనుకున్నారు ఏఎంఆర్డీఏగా, అది జరగలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాన్ని అడ్డం పెట్టుకొని సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అని పెట్టారు. బాగానే ఉంది. అయితే వాళ్ళ అజెండా ఏంటి? దానిలో ఇక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ హక్కుల కోసం మనం పోరాడాలని చెప్తున్నారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మా హక్కుల కోసం మేము నడి రోడ్డులో నిలబడి పోరాటం చేస్తున్నప్పుడు అప్పుడు మీకు గుర్తుకు రాలేదా? మేము కనపడలేదా? మరి అలాగే వాళ్ళ ఒప్పందాలను నెరవేర్చాలంటున్నారు. మరి మీరు ఏం చేశారు 5 ఏళ్ళు అధికారంలో? అంటే ఆ 2% మందే రైతులా? మిగిలిన వాళ్ళు రైతులు కాదా? ఇప్పుడు దామాషా పద్ధతి ప్రకారం ఈ పద్ధతి ఇప్పుడు గుర్తొచ్చింది. ఈ దామాషా పద్ధతి ప్రకారం వాళ్ళకి ఫ్లాట్లు అప్పగించాలంటున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? ఇవ్వచ్చు కదా, మా ఫ్లాట్లు ఏవో మేము డెవలప్ చేసి చూపించవచ్చు కదా. అది చేత కాదు. అమరావతిని అయితే అధికారంలో అడ్డం పెట్టుకుని అధికారంలోకి వస్తారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అమరావతి పేరు ఉచ్చరించడానికి మనసు రాదు మీకు. 3 రాజధానులు అంటారు, మావిగన్ అంటారు, ఇప్పుడు సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అంటారు. ఇష్టం వచ్చినట్టు మీరు పేర్లు మార్చుకుంటారు. అలాగే ఇప్పుడు సేకరణకి మేము వ్యతిరేకం అని మాట్లాడుతున్నారు. బాగానే ఉంది. మీరు అమరావతికి కూడా వ్యతిరేకులు కదా. మీరు చెప్పే మాటలను బట్టి అర్థమవుతుంది మీరు అమరావతి వ్యతిరేకం అని చెప్పేసి. మరి అలాంటప్పుడు మీరు వాళ్ళ మనసు మార్చాలని చెప్పేసి మీరు ఇక్కడ ఉండవల్లిలోకి ప్రవేశిస్తున్నప్పుడు మేము అడిగింది ఏంటి? అసలు మీ స్టాండ్ ఏంటి? మీరు అమరావతికి సపోర్ట్ చేస్తారా? మేము అమరావతికి వ్యతిరేకులు కాదు అని చెప్తే మేము స్వాగతిస్తాం మిమ్మల్ని అని అన్నారు. వాళ్ళు దానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ అధినాయకుడికే అసలు అమరావతి పేరు ఉచ్చరించడం కానీ అమరావతిని అభివృద్ధి చేయాలనే తపన లేదు. కాబట్టి ఎప్పుడైతే అమరావతి నాశనాన్ని కోరుకుంటూ ఉంటాడు కాబట్టి అమరావతిని విధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నాడు. కాబట్టి వీళ్ళు ఆ మాట చెప్పలేకపోయారు. దానికి మాకు వాళ్ళకి మధ్య వాగ్వాదం జరిగింది. చిన్నగా కొంచెం గొడవ కూడా జరిగింది. దాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఏదో చంపేయాలనుకున్నారని చెప్పి వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. చెప్తున్నాం, అమరావతిని విధ్వంసం చేయాలని మళ్ళీ ఇలాంటి కుట్రలు కనుక పన్నితే ఉండవల్లి పెనుమాకతోనే ఆగింది. ఈసారి ఇలాంటి సాహసం చేయాలనుకుంటే 29 గ్రామాల రైతులందరూ ఏకమై మిమ్మల్ని బొందబెట్టడం గ్యారంటీ. ఇదే మేము హెచ్చరిస్తున్నాం. జై అమరావతి. ఏ రకంగా అయితే ఇవాళ వైసీపీ వాళ్ళు పార్టీ స్టాండ్ ఏందో కూడా ఇవాళ వరకు కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మేము మావిగనకు కట్టుబడి ఉంటామా, 3 రాజధానులకు కట్టుబడి ఉంటామా, లేకపోతే ఇప్పుడు అమరావతికి కట్టుబడి ఉంటామని చెప్పకుండా మరి ఇప్పుడు అమరావతికి భూములు అయిన రైతులు అమరావతి రైతులుగా ఎట్ట కేటాయించబడతారన్న అర్థం లేకుండా ఏ రకంగా అయితే ఇక్కడ అమరావతి అభివృద్ధి చెందుతుంది దాన్ని అడ్డుకోవాలి, ఇక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి, మరి మేము కూడా ఉండాము ఇక్కడ ఆగం చేయడానికి అని చెప్పి నీ హయాంలో ఒక్క పెట్టుబడి కూడా తీసుకొచ్చిన దాఖలాలు అయితే లేవు. మరి అట్లానే అమరావతి నాశనం అయిపోవాలని చెప్పేసి నువ్వు ఇది చేస్తా. మరి ఏ రకంగా అయితే ఇంతకుముందు సిఆర్డీఏ అనే పదం ఉచ్చరించడానికి కూడా ఇది లేకుండా ఏఎంఆర్డీఏ అని పెట్టుకున్న ఆ సిఆర్డీఏ పరిరక్షణ అని పెట్టుకొని మీరు ఏ రకంగా అయితే ఇక్కడ హల్చల్ చేయడానికి మళ్ళీ పక్కకు పోయి ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని హత్య చేయడానికి సిద్ధపడ్డారు. మమ్మల్ని ఎవరో కాపాడారు, లేకపోతే మేము ఎలా చనిపోయి ఉండేవాళ్ళం, కాళ్ళు ఇరిగేవి చేతులు ఇరిగాయి అని చెప్పేసి పేరిని నాని గారు ప్రెస్ మీట్ పెడుతుంటే ముందుగా పేరిని నాని గారికి ఒక మాట అయితే చెబుతున్నా, మీరు ఏదైతే మావిగన్ మా అన్న ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాడు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ మావిగన్ కట్టుబడి ముందు అక్షరం మీదేనయ్యా మచిలీపట్నం, అక్కడి నుంచి తీసుకొచ్చి పాపం దేవినేని అవినాష్ గారిని తీసుకొచ్చారు కదా, విజయవాడలో ఎట్ట చేయాలి, లేకపోతే అంబటి రాంబాబు గారు వచ్చారు మరి గుంటూరులో ఎట్ట చేయాలి, మరి ప్రపోజల్ అనేది పాపం మా అన్న వస్తాడు ఖచ్చితంగా మావిగన్ పెడతాడు అని చెప్పి ఒక ఆలోచన అయితే ఉంది మీకు. ఆ ఆలోచన తగిన విధంగా రూపకల్పన చేసుకొని అప్పుడు సిద్ధంగా ఉండండి. కానీ ఇక్కడ ఉంటే 2% రైతులు మీరు వచ్చి ఇక్కడ వాళ్ళ భూములు చూడటానికి ఆడేం లేదయ్యా, మట్టే ఉంది. మీరు అన్నట్టు మరి కట్టుబడులకు పనికిరాని మట్టే ఉంది, ఆ మట్టి చూసేది ఏమీ లేదు. అందుకని చెప్పి అట్లా కాకుండా ఇక్కడ ఏదైనా సరే అరాచకాలు అల్లర్లు సృష్టించాలన్నారు. ఎవరైనా సరే గదిలో పిల్లిని పెట్టి బంధించి దాన్ని కొడితే ఎట్టయితే పులి అయిద్దో అదేవిధంగా 1631 రోజు మాకు చేతగాని ఉద్యమాన్ని నిన్న నిజంగా పెనమాక ఉండవల్లి కృష్ణాయపాలెం రైతులు చూపించారు. అంటే ఇక నుంచి మనం కూడా ఆ వేలో వెళ్తేనే మన అమరావతిని మనం కాపాడుకోగలుగుతాము. ఒక ఇంటిమేషన్ ఇచ్చినట్టుగా ఉంది, అదే ఇంటిమేషన్ ఫాలో అవుతాము. ఏదైనా సరే
అమరావతి మీద ఒక్క మరక కనుక మీరు చేయగలిగితే దాన్ని మీకు తగిన బుద్ధి చెప్పడానికి మాత్రం మేమందరం సిద్ధంగానే ఉండాం. ఉద్యమ స్ఫూర్తి ఇంకా మర్చిపోవాలా, 2 ఏళ్ళే అయ్యింది, ఆ స్ఫూర్తితోటే ఉండాము. ఇవాళ మూడు గ్రామాలు కాకుండా ఇంకా 26 గ్రామాలు ఉన్నాయి. ఆ 26 గ్రామాల్లోకి వచ్చినట్టే నిజమైన బడిత పూజ అంటే నిన్న మీకు చూపించేవాళ్ళు, అది గుర్తుపెట్టుకొని ఇంకా మనగలరు అనుకుంటున్నాను. ఏం లేదండి, ఒకటే కారణం, అమరావతి డెవలప్ అవ్వకూడదు. వీళ్ళు రైతులు అందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఆ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం, వాళ్ళే కదా అని చెప్పి వాళ్ళు ఆయన కోసమే ఉంటారు అనే కాన్సెప్ట్తో ఈయన పెట్టుబడులు రానియకుండా చేయటం కోసం ఇవన్నీ నిందలేస్తున్నాడు. అప్పుడంతే ప్రపంచ బ్యాంక్ సంబంధించి కూడా అప్పుడంతే నిందలేసాడు, ఇప్పుడు ఇలా వేస్తున్నాడు. కావాలనే సరే పెట్టుబడులు అనేవి రాకూడదు, అమరావతి డెవలప్ అవ్వకూడదు, రైతులు బాగుపడకూడదు, రైతుల్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి, వీళ్ళందరూ కలిసి టీడీపీ ప్రభుత్వాన్ని మోస్తున్నారు అనేది వస్తుంది తప్ప ఒక్కళ్ళ దీంట్లో దళితులు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అనేది వాళ్ళకి అనవసరం అండి. ఇవన్నీ ఒకటే, చంద్రబాబు ప్రభుత్వాన్ని రానికుండా చేయాలి, చంద్రబాబు టీడీపీ ప్రభుత్వాన్ని అణగదొక్కాలి, వాళ్ళు దీని కింద అనుకూలంగా ఉన్నారు అనేది తప్ప ఇంక రెండోది లేదు. మేము ఒకటే చెప్తున్నామండి, అమరావతి రాజధాని డెవలప్ కోసం ఎంత దూరమైనా పోతాము. మీరు నిన్న అక్కడ దాకే వచ్చారు, ఏది ఆ 3 గ్రామాల దాకే వచ్చారు, కానీ ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ ఏం జరిగేది, ఏం చేసేది మేము అందరం చూపించేవాళ్ళం. బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్. నేను రాజధానికి కోసం 1/2 ఎకరం పొలం ఇచ్చిన రైతునండి. రాజధాని చంద్రబాబు గారి ఒక్క మాట మేరకు 35,000 ఎకరాలు ఇచ్చామండి, 29 గ్రామాల రైతులు. అదే 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు వచ్చి మొత్తం ఆ రాజధానినే నాశనం చేశాడు. రాజధానిలోకి వస్తున్నానని బయలుదేరారు సార్. రాజధానికి వస్తానికి పడవల్లో వస్తున్నారా మీరు? దేంట్లో వస్తున్నారు? రాజధాని నీటిమయం అన్నారు కదా, మరి రాజధాని చూడటానికి పడవలో వస్తున్నారు, దేంట్లో వస్తున్నారు? బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారంటే శ్మశానం అన్నాడు. అంటే మీరు ఇక్కడ శ్మశానంలో ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళని పరామర్శించడానికి వస్తున్నారా? రాజధాని 2014 నుంచి 2024 దాకా నాశనం అయిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది బ్రహ్మాండంగా. రాజధాని చంద్రబాబు నాయుడు గారు 24 గంటల్లో కనీసం 20 గంటలు పనిచేస్తున్నాడు. రాజధాని రైతులు చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉన్నారు. రాజధానిలో ఇంకా మీరు పరామర్శించాల్సిన వాళ్ళు ఎవరూ లేరు. రాజధానిలో ఇప్పుడు విడిగా రోడ్ల మీద కొట్టుకుంటారు. జైల్లో ఖైదీలు చచ్చిపోతేనో ఢిల్లీ పోయి వాళ్ళ కోసం ఉద్యమాలు చేయండి. ఇప్పుడు గంజాయి కేసులో చచ్చిపోయిన వాళ్ళ కోసం వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించండి. అంతేగాని రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు 29 గ్రామాల రైతులు 35,000 ఎకరాలు ఇచ్చిన రైతులు మేము ఎంత త్యాగం చేస్తుంటే నీ గవర్నమెంట్లో 250 మంది రైతులు చనిపోతే వాళ్ళని పరామర్శించే ఆలోచనే మీకు రాలా. ఇవాళ రాజధాని అభివృద్ధిలో ముందుకు పరిగెడుతుంది. ఈ రాజధాని ఎట్టాగైనా ఆపాలి. మళ్ళీ 151 సీట్లు తీసేసారు జనం, మళ్ళీ మమ్మల్ని మర్చిపోతున్నారని చెప్పి రాజధానిలోకి వస్తున్నారు. సార్, రాజధాని బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉండాలి. జై అమరావతి, జై జై అమరావతి. జరిగిన సంఘటనలో ప్రత్యక్షంగా నేను అక్కడ ఉన్నాను. అయితే వాళ్ళు వచ్చింది దేనికంటే రాజధాని డెవలప్మెంట్ జరగకుండా ఆపడానికి, ఇక్కడ విధ్వంసాలు మేమందరం పెనుమాక ఉండవాలి, అన్ని ఊర్లో వాళ్ళు కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. మా మధ్య విభేదాలు పెంచడానికి, మమ్మల్ని కొట్టుకొని చంపుకోవడానికి, వాళ్ళు విధ్వంసాలు సృష్టించడానికే వచ్చారు, కానీ ఎవరిని పలకరించడానికి వాళ్ళు రాలేదు. అయితే నిన్న వాళ్ళు రౌడీ మోకలతో ఏదో మమ్మల్ని ఇచ్చేయాలని వచ్చారు. మేము అడ్డుకున్నాం. ఉండవల్లి దగ్గరే వాళ్ళని రాజధాని అభివృద్ధి కోసం పాటుపడే ప్రతి ఒక్కళ్ళు రాజధానిలో రావడానికి మేము ఒప్పుకుంటాం, కానీ రాజధానిని విధ్వంసం చేయడానికి ఎవరు వచ్చినా సరే మేము ఇలాగే మా ఎదురుదాడితో మేము చూపిస్తాం. నిన్నటి రోజు అమరావతిలో భూములు ఇచ్చినటువంటి ప్రాంతమైనటువంటి ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో జరిగినటువంటి అమరావతి రైతులపై వారి దేశం దౌర్జన్యం అవన్నీ కూడా మనం నిన్న చూసాం. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మేమేదో వారికి తిక్కలిగింది, ఇక ఆ పైన ఉంటారు అనుకున్నామే, కానీ తిక్క మళ్ళీ రేగినట్టుగా ఉంది ఆ వైసీపీ పార్టీ వాళ్ళకి. ఎందుకు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి, సిగ్గుచేటైనటువంటి పరిస్థితి. 3 రాజధానులు అని చెప్పిన తర్వాత గత ప్రభుత్వంలో, నీ ప్రభుత్వంలో 3 రాజధానుల తర్వాత దానికి స్పందన లేకపోగా
నువ్వు ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధి నిరోధక దారిగా వచ్చి రౌడీజం దోచుకునేటువంటి పరిస్థితిలో పరిపాలన చేస్తే, ఇందులో మేము అమరావతి రైతులను జేఏసీగా ఏర్పడి రైతాంగం మొత్తం కూడా 30 గ్రామాల నుంచి ఉద్యమానికి బయలుదేరి మా యొక్క రాజధానిని, భూములు ఇచ్చినటువంటి అమరావతి రాజధానిని ఏదైతే ఆనాడు మాకు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నగరాన్ని అయితే నిర్మాణం చేస్తున్నారో ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా, ఆ యొక్క నగరము ఈ దేశంలో ఉన్నటువంటి నగరాల్లో మిన్నగా ఉండాలనేటువంటి దానికి మేము ఆశించి భూములు ఇచ్చాము, త్యాగం చేశాము. దానిని ఉమ్మి చేయటానికి నువ్వు చేసినటువంటి దానిని తిప్పికొట్టడం కోసం అని చెప్పేసి మేము వేలాది సంఖ్యలో మహిళలు, పురుషులు మొత్తం కలిసి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి 1631 రోజులు మేము చేస్తే ఈ రాష్ట్రం మొత్తంలో తిరిగి ఇటు న్యాయస్థానం నుంచి దేవస్థానానికి తిరుపతికి వెళ్ళాం, ఇటు వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి చివరాఖరికి రామచంద్రపురం దగ్గర దాకా వెళ్ళిన తర్వాత ఈ దుర్మార్గులే సోడా సీసాలలో ఈ పెట్టి, పిన్నిసు లాంటి, గుండు సూదులు లాంటివి పెట్టి రాళ్ళు రప్పలు వేసి మమ్మల్ని ముందుకు పానీయకుండా ఉండడానికి దౌర్జన్యం అక్కడ ఉన్నటువంటి ఆనాటి ఎంపీ గారి ద్వారాగా చేయించినటువంటి పరిస్థితి కూడా చూసాం మేము. ఆ తర్వాత దేవుణ్ణి తీసుకెళ్ళి మేము అక్కడి నుంచి తిరిగి వచ్చి దేవుణ్ణి తీసుకెళ్ళి దర్శనం చేసుకొని రావడం అనేటువంటిది జరిగింది. 1131 రోజులు మేము పడినటువంటి పాటలు గమనించినటువంటి రైతాంగం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, అన్ని రాజకీయ పార్టీలు ఏ ఒక్క పార్టీ కూడా విస్తరించకుండా చివరాఖరికి వైసీపీ పార్టీగా మారినటువంటి వాళ్ళు కాక మారకుండా వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇంట్లో ఉన్నటువంటి మహిళలతో సహా కూడా కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి 124 సీట్లు గెలిపించి నీకు 11 సీట్లు కట్టబెడితే అసెంబ్లీలోకి వచ్చి కూర్చోవడానికి సిగ్గయ్యి మాట్లాడే దమ్ము ధైర్యం లేక నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకి ఈనాడు మరలా అమరావతి రైతు పరిరక్షణ సమితి అనేటువంటి పేరుతో ఎక్కడైతే కాస్త టౌన్షిప్కి అందుబాటుగా ఉన్నటువంటి ఉండవల్లి, పెనమాక గ్రామాల్లో భూములకి ఖరీదులు ఎక్కువగా ఉండి అక్కడ రైతాంగం ఇవ్వటానికి ఇష్టం లేని పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటే ప్రభుత్వం పక్కన వారి దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కూడా సంప్రదింపులు చేస్తూ సిఆర్డీ వాళ్ళ వివరాలు చెబుతూ వాళ్ళకి నచ్చ చెప్పుకొని రాజధానిని పూర్తి చేద్దామనేటువంటిది ప్రభుత్వం పక్కన వారితో సంభాషణ చేస్తూ ఉంటే, నిన్నటి రోజు ఇదే రైతులతోటి, ఉండవల్లి పెనమాక రైతులతోటి, ఎవరైతే భూములు ఇవ్వనటువంటి రైతులు ఉన్నారో వారితో ఇక్కడ 11:30 నుంచి 12 వరకు ఏదైతే ఈ యొక్క అరాచకం చేశారో పేరుని నాని గారు, అంబటి రాంబాబు గారు, అభిలాష్ గారు, ఇటువంటి వాళ్ళు అప్పిరెడ్డి గారు, వీళ్ళు వెనకమాల రౌడీ బ్యాచ్ని తీసుకొని వచ్చి 5-6 కారుల్లో, ఏమైనా ఎక్కువ మంది ఉన్నారా? ఈ 5-6 కారులో వచ్చిన వాళ్ళే మొత్తాన్ని తన్నేసే పద్ధతుల్లో రౌడీజం చేసేటట్టుగా వచ్చారే, తన్నులు తిని వెనక్కి వెళ్ళారు కదా. అదే టైంలో కలెక్టర్ గారి దగ్గర ఈ రైతులతోటి, ఈ రాజధాని, ఈ 2 గ్రామాల రైతులతోటి ఇక్కడ భూములు ఇచ్చేదానికి ల్యాండ్ పూలింగ్ ద్వారానా, ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారానా, ఏది చేస్తే మీకు బాగుంటుంది అనేది కలెక్టర్ గారు నచ్చ చెప్పే ప్రయత్నంలో అక్కడ మీటింగ్ జరుగుతుంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు వీళ్ళు? సిగ్గుండాలా? ఒక పక్కన ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి అమరావతికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని బిల్లు ప్రవేశపెడితే, లోక్సభలో ఉన్నటువంటి 47 పార్టీలలో 46 పార్టీలు, దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఏకగ్రీవంగా ఆ తీర్మానాన్ని ఆమోదించితే నువ్వు కాసేపు ఆర్గ్యుమెంట్ చెప్పి సిగ్గు లేకుండా నీకు దమ్ముంటే వ్యతిరేకంగా ఓటేయాలి, నీకు సానుకూలంగా ఉంటే నువ్వు సలహాలు చెబుతూ సూచనలు చేస్తూ ఇక్కడ రాజధాని నిర్మాణంలో మార్పులు చేర్పులు చెబుతూ నువ్వు దానికి సహకరించాలి. లేకుండా వాకౌట్ చేసావంటే నీకు ఏం అర్హత ఉన్నది? ఇవాళ అమరావతిలోకి అడుగుపెట్టే అర్హత నీకు ఉన్నదా? అయినా కూడా నీకు 11 ఇచ్చినటువంటి సీట్లలో నువ్వు అసెంబ్లీలోకి వచ్చి
మా రైతాంగానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మాకిచ్చిన హామీలు సక్రమంగా నెరవేర్చకుండా రాజధాని నిర్మాణం చేస్తుంటే మాకు కూడా మా తరపున కూడా సలహాలు సంప్రదింపులు ఇచ్చి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి రాజధాని నిర్మాణం సంపూర్ణంగా జరిగేటట్టుగా నువ్వు రావాల్సినటువంటి పరిస్థితి లేదా? కనుక ఇది కుట్రలో భాగమైనటువంటి పరిస్థితి. ఈ కుట్ర మళ్ళీ జరగడానికి వీల్లేనటువంటి పరిస్థితి. నీకు అసలు హక్కే లేదు. శ్మశానం అన్నావు, ఎడారి అన్నావు, దిక్కు లేకుండా పోయావు. ఎడారి అన్నటువంటి ఆయన స్పీకర్ స్థానం నుంచి దిగిపోయాడు. శ్మశానం అన్నటువంటి ఆయన అసెంబ్లీలో ఓడిపోయి దొంకదావన దొడ్డిదారిన మళ్ళీ ఎమ్మెల్సీగా వచ్చాడు. ఇవాళ రేపు తెలుగుదేశంలో దూకుతాం అనేటువంటి సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితులు. కనుక మీకు ఎక్కడా కూడా ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఒక అమరావతి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలే కాదు, బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా అనేక రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఒక పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారు సమ్మిట్లలో మాట్లాడుతూ ఉన్నారు, విదేశాల యాత్రలో పోతూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో అందరినీ కలుసుకొని ఇక్కడికి కావాల్సిన అవసరాలను వాళ్ళు తెలియపరుస్తూ ఉన్నారు. రెండవది, ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మన లోకేష్ బాబు గారిని పంపించి విదేశాల్లో కంపెనీలతో మాట్లాడి ఇక్కడికి కంపెనీలు తీసుకొస్తూ ఉన్నారు. ఆ కంపెనీలన్నీ 2-3 సంవత్సరాలు ఇక్కడ కనుక ఏర్పడేటట్టయితే లక్షలాది మంది నిరుద్యోగులకి ఇక్కడ ఉద్యోగాలు వృత్తి కల్పించేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఉపాధి కలుగుద్ది, ఆర్థిక సంపద పెరుగుద్ది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాజధానికి ఈ 2.5 సంవత్సరాల్లో గవర్నమెంట్ సెక్టార్ మొత్తం కంప్లీట్ అయ్యి కేంద్రాల నుంచి కానీ ఇతరుల దగ్గర నుంచి కానీ వచ్చినటువంటి హోటల్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే కాలేజెస్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, రకరకాలైనటువంటి అన్నీ కూడా పూర్తి చేసుకొని రైతులకు ఇచ్చిన ప్లాట్లో డెవలప్మెంట్ కూడా దాదాపుగా 80%, 75% పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉన్నదనే నమ్మకం మాకు ఉన్నది. దేనికి ఎంత కేటాయింపు చేస్తారో మాకు తెలిసినటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది రాష్ట్రంలో. విశాఖపట్నం దగ్గర నుంచి అనంతపురం వరకు ఎక్కడెక్కడ ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎన్ని లక్షల కోట్లు ఈ రోజున అప్పులు తెచ్చగానే, గ్రాంట్ రూపంలో తెచ్చగాని, డోనర్స్ను పట్టుకొని కానీ, కంపెనీలు పట్టుకొని కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఆడుతుందో వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇటు పక్కన సమన్వయం అవుతూ తనకిచ్చినటువంటి శాఖని చక్కగా నిర్వర్తించుకుంటూ కేంద్రంలో ఉన్నటువంటి తన భాగస్వామైనటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి గారిని, ఇతర మంత్రులు కూడా సమన్వయం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన తోడ్పడుతున్నటువంటి, ఆయన చేస్తున్నటువంటి సేవను కూడా చూసి సిగ్గు తెచ్చుకోవాలి. మీరు మరలా తిరిగి ఈ ఉండవల్లి పెనమాక గ్రామాల్లో ఎవరైతే రైతులు భూములు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారో వారందరినీ కెలికి మీకు న్యాయస్థానానికి పోయారు. న్యాయస్థానానికి పోయినసారి ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారే న్యాయస్థానాలకు వెళ్ళాడు. ఏమయ్యాడు? 4,000తో 4,500తో గెలిచిన రామకృష్ణారెడ్డి 90,000తో ఓడిపోయాడు. సిగ్గు లేదా మీకు? మరలా తిరిగి ఆ యొక్క గ్రామాల్లోకి వచ్చి మీరు అమరావతి రైతు పరిరక్షణ సమితి అనేటువంటి పేరుతోటి వారందరినీ న్యాయస్థానాలకు తీసుకెళ్తాను, మీకు అందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పడానికి నేను ఒకటే సలహా ఇస్తా ఉన్నా వైఎస్ఆర్ పార్టీ వారికి. జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడికి వచ్చిన పేరుని నాని గారు, రాంబాబు గారు, అవినాష్ గారు, అప్పిరెడ్డి గారు, ఒక్కటే మీరు నేను ఇచ్చేటువంటి సలహా మీకు, ఏదైనా ఉంటే మీరు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని తల వంచుకొని ఒక రాజకీయ నాయకుడిగా బరి తెగించి మీ పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఆ ఉండవల్లి ఎర్రబాలెం రైతులకి, పెనమాక రైతులకి ఏదైనా అన్యాయం జరుగుతూ ఉంటే వారి యొక్క అన్యాయాన్ని జరగకుండా వారికి కొంత మేలు జరిగేటట్టుగా వచ్చి మీరు ప్రతిపక్షంగా అధికార పక్షానికి సంప్రదింపులు చేసి సలహాలు ఇవ్వండి తప్ప ఇటువంటి పిచ్చి పనులు చేసుకొని ఈ 11 సీట్లు కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి చేసుకోవద్దనేది నేను మీ అందరి మీడియా పూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరొకసారి ఇది కలతలో రాజధాని రైతాంగంలో రాకూడదు అనేటువంటిది, రైతాంగంతో బాగుండాలి, రాజధాని బ్రహ్మాండంగా ఉండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేటువంటిది నా యొక్క వినపంగా నేను మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. నిన్న అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమతం మేరకు స్థానిక నాయకులైనటువంటి నాని గారు,
దేవినేని అవినాష్ గారు, అప్పిరెడ్డి గారు, అంబటి రాంబాబు గారు అమరావతిలో అలజడి సృష్టించడానికి, తన యొక్క అనుచరులను వేసుకొని అమరావతి అభివృద్ధిని అడ్డుకోవటానికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని అడ్డుకోవటానికి ప్రయత్నించడాన్ని మేము తీవ్రంగా జేఏసీ తరపున ఖండిస్తున్నాం. మేమెవరం కూడా ఒక పార్టీకి అనుకూలంగా ఈ కార్యక్రమాలు చేయటం లేదు. అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అంటూ పార్టీలకు అతీతంగా గత 5 సంవత్సరాల క్రితమే మేమందరం కూడా జేఏసీగా ఏర్పడి ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతి విషయంలో అభివృద్ధికి కానీ అమరావతి ప్రాంత రైతులకు కానీ అన్యాయం జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా రైతులుగా, రైతు నాయకులుగా, దళితులుగా, ఈ ప్రాంత వాసులుగా రాష్ట్ర అభివృద్ధి, అమరావతి అభివృద్ధి కోరుకునే మేమందరం ఏకమై అడ్డుకోవాలని గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండగానే నిర్ణయించుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా మీరు అమరావతి అభివృద్ధికి అడ్డగోలుగా వ్యవహరిస్తా ఇక్కడ అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేసిన సందర్భంలోనే మాత్రమే మా రైతులు నిరసన తెలియజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ స్థానికంగా ఉన్న ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులకి వ్యక్తిగతంగా ఇక్కడ కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. మీ అభిమానాన్ని ఈ వ్యక్తుల నుంచి కోల్పోవద్దని, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఈ ప్రాంతానికి ద్రోహం చేయొద్దని చెప్పి ఒకసారి మనవి చేస్తూ, వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు పార్లమెంట్లో మీరు వ్యతిరేకించారు అమరావతి బిల్లుని, ఏకైక రాజధాని అనే బిల్లుని. ఈ బిల్లుని మీరు వ్యతిరేకించి ఇక్కడ ఏ విధంగా ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లా. మీరు అమరావతికి అనుకూలం అని చెప్పి ముందు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కొంతమంది రైతులను మేము మాట్లాడటానికి వచ్చామంటున్నారు. ఆ రైతులు ఎవ్వరూ నిన్న గ్రామంలో లేరు. ఆ రైతులందరూ కూడా నిన్న గుంటూరు కలెక్టరేట్లో తమ యొక్క సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళటానికి గుంటూరు కలెక్టరేట్లో ఉన్న సందర్భంలో మీరు ఈ గ్రామాల్లో ఏం చేయటానికి వచ్చారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో మీరు మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఈ రాజధాని ప్రాంత రైతులుగా మేము ఊరుకోమని చెప్పి మనవి చేస్తూ, గతంలో మీరు మీ అధికారులు ఏం చెప్పారో మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు 98% పూలింగ్కి ఇచ్చిన మరి రైతులను పరామర్శించడానికి వస్తే చెప్పులతో మీరు బస్సు మీద దాడి చేశారు. పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి మరి వస్తే ముళ్ళకంపలేసి అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారు. అదేవిధంగా అనేక బీజేపీ పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంతమంది నాయకులు వచ్చినా అందరినీ మీరు అడ్డుకున్నారు అధికార జ్వలంతో. ఇక్కడ ఎవరు కూడా అధికార జ్వలంతో మిమ్మల్ని అడ్డుకోవాలా, స్వేచ్ఛగా అన్ని కార్యక్రమాలు చేయనిస్తున్నారు. మేము కూడా అమరావతి ప్రాంతం సందర్శించడానికి అందరినీ స్వాగతిస్తున్నాం. అంతేగాని అలజడులు సృష్టించడానికి వచ్చే వాళ్ళని ఈ ప్రాంత రైతులుగా, ఈ ప్రాంత వాసులుగా మేము ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా తగిన బుద్ధి చెబుతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం.